భ్యో నమః. ఈ మహాగణాధిపతి నమః. శ్రోత మహాశైలకు ప్రేక్ష మహాశైలకు అభివందనములు. మహాశైలారా, ఈ మే నెలలో వైశాఖ మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితములు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాము. ఇది చివరి రాశి వైశాఖ మాసంలో. మరి ఈ రాశి వాళ్లకు మే 14 వరకు గురువు 3వ ఇంట్లో ఉంటాడు, శని జన్మస్థలో ఉంటాడు. కొంతమటుకు శని మంచి ఫలితమే ఇవ్వగలుగుతాడు, కానీ గురువు మాత్రము ఈ నెలంతా కూడా వీళ్లకు శుభ ఫలితాలు చేకూర్చేదానికి అవకాశం ఉండదు. దయచేసి ఈ మీనరాశి వాళ్ళు మాత్రము ముఖ్యంగా గురువును ప్రార్థించడము, తరువాత అశ్వత్థం చెట్టుకు ప్రదక్షిణ చేయడము, తరువాత శనగలు కానీ లేదా శనగ బేడలు కానీ దానం చేయడము, శనగలు గుగ్గుళ్ళు కానీ శనగ పప్పులు పేదలకు పంచడము మంచిదిగా ఉంటుంది. ఈ శనేశ్వరునికి 2వ ఇంట్లో ఉన్నాడు, మీకు తెలుసు. మొదటి నుండి కూడా ఈయన ఏలన్నాడు శని కాబట్టి శనేశ్వరునికి జమ్మి చెట్టు దిగడం కానీ లేదా నూగులు దానం చేయడము, శనికి తైలాభిషేకం చేయించడము, కాళభైరవ అష్టకం చదువుకోవడము, కాళభైరవుని దర్శించడము, ఇటువంటివి చేసేదాని వల్ల వీళ్లకు కొంతమటుకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మీనరాశి వాళ్ళు మాత్రము ఈ నెలలో కొంచెము జాగ్రత్తగా వెలగవలసి ఉంటుంది. ఎందుకంటే వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, మిగతా ఏ రంగం వాళ్ళైనా సరే వాళ్ళ యొక్క పనుల యందు జాగ్రత్తగా ఆచితూచి ముందుకు కాలు వేయాల్సి వస్తుంది. లేకపోతే కొన్ని అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా దైవారాధన ముఖ్యంగా ఈ నెలలో చేసుకోవడము చాలా మంచిది. దేవుణ్ణి నమ్ముకుంటే ఆయనే మిమ్మల్ని అందరినీ కూడా, ఈ రాశి వాళ్ళందరినీ కూడా గట్టెక్కించేటువంటి అవకాశాలు ఉంటుంది. ఓం స్వస్తి.